హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్తో ఇలా ఫ్రై చేశారనుకోండి, పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే ఎప్పుడు ఇలానే చేస్తారు, అంత సూపర్గా ఉంటుందండి. కాబట్టి చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది, హెల్దీ కూడా. మనం ఇందులో మిరియాల పొడి వేసాం కాబట్టి, ఇప్పుడు వర్షాకాలంలో మిరియాలు తినాలి కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యాక దాంట్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న స్పైసెస్ ఏముంటావి అన్నీ వేసుకొని అవసరం లేదండి. జస్ట్ పట్ట, లవంగం, ఫ్లవర్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇవి వేసుకున్నాక దీంట్లోకి అలాగే 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూను సాజీర వేసుకొని ఇవన్నీ బాగా చిన్న మంట పైన పెట్టుకొని బాగా వేయించుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకుంటే చాలు. లైట్గా వేయించుకున్నాక అవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కదా, అప్పుడు చూడండి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము. అంతలోపు నేను ఒక 4 గుడ్లని ఇలా ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పొట్టు తీసుకున్న ఎగ్స్ని మనము చాక్ తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకొని నేను వీటిని ఒక 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే 4 ముక్కలు ఇలా పొడుగ్గానే కూడా కట్ చేసుకోవచ్చు, అలా అయినా కట్ చేసి ఉంచేసుకోవచ్చు. నేను మధ్యలోకి ఇంకొక విధంగా ఇలా కట్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు పీసెస్ అనేది మరి పెద్దగా కూడా కనిపించకుండా ఉంటాయి, మసాలా కూడా ఈజీగా పట్టుకుంటుంది. సో అందుకని ఇలా కట్ చేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఒక్కసారి చేశారనుకోండి ఎప్పుడు ఇలానే కావాలంటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మామూలుగా కూడా తినేసేయచ్చు, రోటీ రైస్ కాకుండా మామూలుగా కూడా తినేసేయచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అవి చల్లారిపోయాయి కదా, వీటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదండి, కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం పట్టదండి, తక్కువే పడుతుంది. 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాక దీంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వేయట్లేదు. అలాగే ఇలా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం కూడా అలాగే కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి అనేది ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి, అందుకని ఇలా కట్ చేశాను. లేదంటే మీరు మామూలుగా కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. మనం ఆయిల్లో ఫ్రై అవుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది, కాబట్టి ఇలా వేసుకోవాలి ఈ కర్రీకి. ఇప్పుడు అవి కొంచెం వేగినాక నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు కూడా చిటపటమనాలి. లైట్గా అవి కొద్దిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మిక్చర్, ఆ మిక్చర్ని ఇలా ఆయిల్లోకే వేసేసుకోవాలి. చూడండి, ఈ మిక్చర్ని ఇప్పుడు కంప్లీట్గా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇది ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్లో వేసుకున్నాక కొంచెం ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పైనే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ మసాలా అనేది ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనం తింటుంటే ఆ ఫ్లేవర్ ఈజీగా తెలిసిపోతుంది. దీంట్లో మనం పసుపు వేయలేదు కదా, కొద్దిగా పసుపు వేసుకొని అంతా బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనము కలపకుండా పెట్టేసామనుకోండి అడుగున పట్టేస్తుంది, కాబట్టి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పైనే పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇవి కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని వేసేసుకోవడమే. ఇలా వేసుకున్నాక కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, విరిగిపోతాయి. కాబట్టి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకున్నాక మనము దీంట్లో సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మీరు కావాలంటే డైరెక్ట్ ప్యాన్ని పట్టుకొని కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టాస్ చేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఎగ్స్కి మసాలా అంతా పట్టినాక 1 నిమిషం పాటు ఆపి మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మినిమం ఈ రెసిపీ కంప్లీట్ అయ్యేసరికి 2 నుంచి 3 నిమిషాలలో రెడీ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు దాదాపు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము.
చూడండి, చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనము రెడ్ కారం వేయలేదు కాబట్టి మిరియాల పొడి వేసుకున్నాము. కలర్ కూడా బ్లాక్గా ఉంటుంది, కానీ రైస్లో తింటే మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవట్లేదండి. బెల్ బటన్ని ప్రెస్ చేశాక ఆల్ అని ప్రెస్ చేయండి. ఆల్ అని ప్రెస్ చేస్తేనే మేము పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.